తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తాను జైలు నుంచి విడుదలయ్యాక కొందరిపై కక్ష తీర్చుకుంటానని అన్నానని, అయితే తాను రాజకీయ కక్ష తీర్చుకోబోనన్నారు. కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని, సమాజానికి హాని కలిగించే ఎవరిని తాను వదిలిపెట్టబోనన్నారు. తమ ఎమ్మెల్యేలు అందరికీ కౌన్సిలింగ్ మొదలుపెట్టానన్నారు. తప్పులు చేయొద్దని తాను పదే పదే హెచ్చరిస్తున్నట్టు చెప్పారు. నేతలు, అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. వైసీపీలో ఉన్నవారు రాజకీయ అవసరాల కోసమే పార్టీలు మారుతున్నారన్నారు. వైసీపీ నేతల చేరికల అంశం సంకీర్ణంలోని 3 పార్టీల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఏదైతే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చిట్ చాట్ లో మాత్రం చంద్రబాబు నాయుడు చాలా అనేక అంశాలను ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. నేతలు లేదా అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అలాగే నేను జైలు నుంచి విడుదలయ్యాక కొంతమందిపై కక్ష తీర్చుకుంటానని చెప్పి అన్నానని నిజమే, కానీ నేను రాజకీయంగా కక్ష తీర్చుకోనని, అది చట్టపరంగా ఎవరైతే తప్పు చేసి ఉంటారో వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్న ఉద్దేశం వచ్చేలాగా ఆయన భావన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. 1995 సీఎం ను త్వరలో మీరే చూస్తారంటూ కూడా ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది. ఇటీవల ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు చేసినటువంటి కేసులు మీరే చూశారు. అలాంటివి ఇంకా త్వరలో రాబో రోజుల్లో కూడా ఉంటాయి. ఎవరు తప్పు చేసినా కూడా వారు బెండు తీస్తామని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా కేసులు కూడా అలాగే డీల్ చేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే కేడర్ ఉద్దేశం ఒకలాగా ఉంది, నా లక్ష్యం మాత్రం వేరేలా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకుని ఆ అభిప్రాయాలకు అనుగుణంగా నేను వెళ్ళాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అవతల వాళ్ళు చేసినట్లుగా మేము చేస్తే రేపు మాకు ప్రభుత్వం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, చట్ట ప్రకారం చేస్తా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఒక్కరితో మాట్లాడుతున్నాను, వారికి కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలందరికీ ఒకటే చెప్తున్నాము, ఎమ్మెల్యేలు ఎవరు కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు లేదా అధికారులు కావచ్చు, ఎవరు తప్పు చేసినా ప్రభుత్వముకి చెడ్డ పేరు వస్తుంది. ఎమ్మెల్యేలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమైకం అవ్వాలి. రేపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా ఎమ్మెల్యేలందరూ పనితీరు ఉండాలని చెప్పి కూడా తాను కౌన్సిలింగ్ చేస్తున్నట్లుగా సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే అధికారులను కూడా గత 5 ఏళ్లు కూడా అధికారులను వాడుకొని జగన్ తమ స్వార్థానికి వాడుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే వాళ్ళ ఈ టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము, వారితో మాత్రం ఖచ్చితంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చేలాగా ఎవరు చేసినా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, అవినీతి కార్యక్రమాలు కావచ్చు రామచంద్ర ఇదే సందర్భంలో వైసీపీ నేతలు కూటమి పార్టీల చేరికల గురించి కూడా బాబు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఏంటి ఈ మధ్య జనసేనలోకి వైసీపీ నుంచి చేరికలు ఎక్కువ అవుతున్నాయి, దీనికి సంబంధించి బాబు కామెంట్ చేశారనుకోవచ్చా? ఏమైనా కొంత ఇంటర్నల్ గా ఏమైనా చర్చలు నడుస్తున్నాయా వీరి మధ్య చేరికల విషయంలో? చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి సాధారణమే, సర్వసాధారణం కాబట్టి మేమందరం కూర్చొని చర్చించుకుంటాం, దీనిపై కూడా ఆలోచిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వైసీపీ నుంచి టీడీపీలకి, అలాగే జనసేనలకి, బీజేపీలకి చేరడం, ఇవన్నీ కూడా ఆయన ఈ 3 పార్టీలో చేరినటువంటి వైసీపీ నాయకులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం భావించవచ్చు. ఎందుకంటే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే వారు ఉన్నట్లుండి మొన్నటి వరకు వైసీపీలో ఉండి టీడీపీ నేతలను కావచ్చు, జనసేన నేతలను కావచ్చు, బీజేపీ నేతలను కావచ్చు
తిట్టినటువంటి నేతలు ఈ రోజు మా పార్టీలకి అనుబంధంగా ఉన్నటువంటి 3 పార్టీలలో జాయిన్ అవుతున్నారు అంటే అది రాజకీయంగా వాళ్ళ అవసరం కోసమే వస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఒక చర్చ జరుగుతోంది. దాన్ని కూడా షార్ట్అవుట్ చేసే విధంగా కూడా మా చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఇదివరకే వైసీపీ నుంచి ఇక్కడ టీడీపీలో పదవులకు పొందిన వారి గురించి కూడా చర్చ జరుగుతోంది. అయితే మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్సీలు కాదని ఇంకా ఏదైనా ఇతరత్ర పదవులు ఇస్తే కేడర్ లోకి ఎలా వెళ్తాయి సంకేతాలు అన్నది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఏదైతే పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడిన వారి కోసమే ఏదైతే వారి కార్యకర్తలు నాయకులు మాత్రమే గుర్తిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జరగడం జరిగింది. అయితే మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా మొదటిసారి బీసీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు బీసీలకు ఎవరు ఇవ్వలేదు. కానీ బీసీలకే కేంద్ర మంత్రి పదవులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సిఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా మంత్రులను కూడా బీసీలకు ఇచ్చినటువంటి ఘనత మా టీడీపీ మాకే చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. అయితే బీసీలలో పెద్దపీట వేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారంటే అవుననే సమాధానం వస్తోంది. మరి ఇంకా భవిష్యత్తులో బీసీలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ 2029 జరిగినా కూడా లేదా జనవరి ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలి అన్నది ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మళ్ళీ అధికారంలో రావాలన్న ఒక లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనం భావించవచ్చు. మొత్తానికి ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. మనం చూడాలి భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది.